హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మన తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు అయితే ఇస్తామని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో అప్డేట్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మన అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లో చూసుకున్నట్టయితే ఇల్లు కట్టుకునే వారికి రూపాయలు 5 లక్షలు ఎప్పుడంటే అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఇందులో మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చే పథకం మార్గదర్శకాలు ఈ నెలాఖరులోగా ఇచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై విమర్శలు, గత అనుభవాల దృష్ట్యా పక్కాగా పథకం అమలు చేయాలని భావిస్తుంది. అలాగే ఇళ్ల స్కీమ్ కోసం 25 లక్షల అప్లికేషన్ రాగా ఇల్లు లేని వారు, జాగా ఉండి ఇల్లు లేని వారు ఇలా అర్హులను ఎంపిక చేసే ఛాన్స్ అయితే ఉంది. అలాగే గృహలక్ష్మి గతంలో దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనకు చూసుకుంటే ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కోసం వెయిట్ చేశారో, ఎవరైతే అర్హులై ఉండి కూడా వాళ్ళకి రాలేదు కదా, సో ఇలాంటి వారికి అయితే తప్పకుండా ఇదైతే యూస్ అవుతుంది. అంతేకాకుండా మనకి గృహలక్ష్మి పథకానికి సంబంధించి చాలామంది అయితే అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళకు కూడా మొదటి ప్రాధాన్యత వాళ్ళకైతే ఇస్తామని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు. దీనికి సంబంధించి 25 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి ఇల్లు లేని వారు ఎవరు, అలాగే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారెవరు అనే దానికి సంబంధించి వాళ్ళని గుర్తించి, అంటే వాళ్ళకి వెరిఫికేషన్ చేసి వాళ్ళు వెరిఫికేషన్లో వాళ్ళని అర్హులను తేలారనుకోండి, తప్పకుండా వాళ్ళకి 5 లక్షలు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తుంది. చూద్దాము, దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్ తెలియజేస్తాను. అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి అప్డేట్ వచ్చినా కూడా మీ అందరికీ తెలియజేస్తానండి. చాలామంది డబుల్ బెడ్రూమ్ సంబంధించి అప్డేట్ అడుగుతున్నారు. ఇంతవరకు అయితే అఫీషియల్గా నాకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి, అందుకని నేను వీడియో చేయట్లేదు. వస్తే కంపల్సరీగా మీకైతే అప్డేట్ చేస్తాను. ఫేక్ న్యూస్ అలాంటివి చేయడం నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన సబ్స్క్రైబర్స్ ఉంటారు. మంచి న్యూస్ ఇస్తారు, మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారని చెప్పి ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా మనకు స్కీమ్స్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా విత్ ప్రూఫ్తో అయితే నేను వీడియో చేస్తాను. మామూలుగా అయితే చేయనండి, ఎందుకంటే డిసప్పాయింట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి నేను న్యూస్ కోసం, నేను కూడా అప్డేట్ కోసం వెయిట్ చేస్తుంటాను. మీ అందరికీ ఒక మంచి న్యూస్ అయితే ఇవ్వాలని చెప్పేసి మన ఛానల్ తరఫున అయితే నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, అలాగే కృషి చేస్తూ ఉంటానండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.